నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. ICDC కార్యాలయంలో మండల స్థాయి సన్నాహక సమావేశం మాట్లాడిన డాక్టర్ దివ్య నయన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ICDS PO కార్యాలయంలో NDD మండల స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ICDS PO చైతన్య మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం సత్యనారాయణపురం ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి డాక్టర్ దివ్య నయన మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బందితో పాటు మీరు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్య అధికారి డాక్టర్ పూజ, PHC చర్ల DPMO సత్యనారాయణ, HEO వేణుగోపాలకృష్ణ, రాంప్రసాద్, హెల్త్ సూపర్వైజర్, అంగన్వాడీ సూపర్వైజర్లు సౌమ్య, స్వరూప, ఆదిలక్ష్మి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా జ్వరాలు వచ్చి కాళ్ళ నొప్పులని హాస్పిటల్కి 2-3 వారాలకి ఒకసారైనా రావడం కంపల్సరీ అవుతుంది కదా. సో ఆల్రెడీ NDD ప్రోగ్రామ్ గురించి మన HO గారు మీకు చెప్పారు. ఫార్మాట్స్ అవన్నీ మీరు ఫాలో అవ్వండి. ఈ మాన్సూన్ సీజన్లో ఏంటంటే మా హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు మీ సహకారం కూడా మాకు కావాలి. మీరేం చేయాలంటే ఇప్పుడు మా వాళ్ళు ANM ఆశాలు హెల్త్ టాక్ ఇస్తారు. అమ్మ మీ ఇంట్లో ఈ గాబులు ఉన్నాయి, ఇవన్నీ మీరు నీట్గా శుభ్రం చేసుకోండి, పాకురు బట్టే నీట్గా బ్లీచింగ్ పౌడర్ వేసి కడుక్కోండి, 2-3 రోజుల కంటే ఎక్కువ వాటర్ గాబుల్లో నిల్వ ఉంచొద్దు. ఉంచితే ఏమవుతుంది, దోమ పిల్లలు పెట్టేస్తుంది. పెడితే ఒక్క గాబులో పెడితే మొత్తం ఊరందరికీ సరిపడా దోమలు వస్తాయి.